వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలో జనసేన గాజు గ్లాసు గుర్తు టెన్షన్ పెడుతోంది. గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ కావడం వలన జనసేన పోటీ చేయని ప్లేస్ లో కూడా స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు అధికారులు. అక్కడ పోటీ చేయకపోయినా వీరి ద్వారా వారు ఆ గాజు గ్లాసు గుర్తును కేటాయించడం వలన అక్కడ టెన్షన్ మొదలవుతోంది. అదే విధంగా ఇండిపెండెంట్ల వల్ల తమకు ఎన్నికలలో ఓటుకు గండి పడుతుందని ఆందోళన చెందుతున్నారు పార్టీ నేతలు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు వచ్చింది. బెజవాడ ఎంపీ స్థానంతో పాటు జగ్గయ్యపేట, కైకలూరు, మైలవరం, మచిలీపట్నం అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు కోరడంతో ఫ్రీ సింబల్ గా ఉన్న జనసేన గుర్తును ఇచ్చారు. కీలక స్థానాల్లో గాజు గ్లాసు కేటాయించడంతో కూటమి పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు. తిరుపతి జిల్లాలో కూడా పలువురు స్వతంత్రులకు గ్లాసు గుర్తు కేటాయించారు అధికారులు. శ్రీకాళహస్తి ఇండిపెండెంట్ అభ్యర్థి భాస్కర్ తీగలకు గాజు గ్లాసు ఇచ్చారు. మదనపల్లెలో స్వతంత్ర అభ్యర్థి షాజహాన్ బాషా గాజు గ్లాసు కోరడంతో ఆయనకు కేటాయించారు. చంద్రగిరిలో మరో ఇండిపెండెంట్ అభ్యర్థికి సైతం గ్లాసు సింబల్ ఇచ్చారు ఎన్నికల అధికారులు. నగరిలో కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్ జయరామయ్యకు గ్లాసు గుర్తు వచ్చింది. ఇక కడప జిల్లాలో 2 స్వతంత్రులకు గాజు గ్లాసు సింబల్ దక్కింది. మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో స్వతంత్రులు కోరడంతో గాజు సింబల్ కేటాయించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3 నియోజకవర్గాల్లో స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. డోన్, పత్తికొండ, ఆదోని నియోజకవర్గాల్లో స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించింది ఈసీ. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల స్వతంత్ర అసెంబ్లీ అభ్యర్థులకు కూడా గాజు గ్లాసు గుర్తు దక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ స్థానం నుంచి గుర్తింపు పొందిన పార్టీల నుండి 6 అభ్యర్థులు బరిలో ఉండగా 9 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. పాలపర్తి జాన్సన్ అనే స్వతంత్ర అభ్యర్థికి గ్లాసు గుర్తు కేటాయించారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మువ్వల ఎస్తేరు రాణికి గాజు గ్లాసు గుర్తు కేటాయించింది ఈసీ. నెల్లూరు జిల్లా కావలి, ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గ్లాసు గుర్తును కేటాయించారు. రాజంపేట పార్లమెంటులో ఎట్టకేలకు పులి శ్రీనివాసులు అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి కూడా గాజు గ్లాసు గుర్తు దక్కింది. పల్నాడు జిల్లా మాచర్ల, వినుకొండ అసెంబ్లీ స్థానాలకు ఇండిపెండెంట్ అభ్యర్థులకు, గుంటూరు జిల్లా మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థికి, గుంటూరు పశ్చిమలో ఇండిపెండెంట్ అభ్యర్థికి, గుంటూరు పార్లమెంట్లో నవతరం పార్టీ పార్లమెంట్ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించారు ఎన్నికల అధికారులు. ఇక అనంతపురం జిల్లాలో 3 చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయించారు. తాడిపత్రి, రాప్తాడు, గుంతకల్లు అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు దక్కింది. విశాఖ ఉమ్మడి జిల్లాలో 1 ఎంపీ, 2 అసెంబ్లీ సీట్లలో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు కేటాయించారు. జనసేన ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న గాజువాక, భీమిలిలో సింబల్ దక్కించుకున్నారు స్వతంత్రులు. అనకాపల్లి ఎంపీ కృష్ణస్వరూప్ కు గ్లాస్ సింబల్ దక్కింది. ఉమ్మడి కడప జిల్లాలోని మైదుకూరు, కమలాపురం, రాజంపేట ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించారు. పెద్దాపురం, జగ్గంపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. తిరుపతి జిల్లాలో 4 చోట్ల శ్రీకాళహస్తి, మదనపల్లె, చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, మైలవరం, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, గన్నవరం, మచిలీపట్నం, కైకలూరులోను విజయవాడ పార్లమెంటు స్థానం నవతరం పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించారు ఈసీ అధికారులు. వాస్తవంగా గాజు గ్లాసు జనసేన సింబల్. ఆ పార్టీ పోటీ చేయని నియోజకవర్గాల్లో స్వతంత్రులు కోరితే జనసేన గుర్తును కేటాయించే అవకాశం ఉంది.
దాంతో ఎన్ని స్థానాల్లో గాజు గ్లాసు గుర్తుతో ఇండిపెండెంట్లు పోటీ చేస్తారన్నది ఉత్కంఠంగా మారింది. అయితే సింబల్ తో ఇబ్బందులు రాకుండా చూసుకునే ప్రయత్నంలో పడింది జనసేన. కూటమిగా 10% పైగా సీట్లలో పోటీ చేస్తున్నామని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఇతరులకు గాజు గ్లాసు సింబల్ కేటాయించొద్దని విజ్ఞప్తి చేసింది. 21 అసెంబ్లీ, 2 లోక్సభ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తోంది. మిగిలిన చోట్ల టీడీపీ, బీజేపీలకు మద్దతిస్తోంది. ఫ్రీ సింబల్ జాబితాలో ఉండడంతో మిగిలిన నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. దీంతో కూటమి పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.